మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ముందు గిర్మార్ నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డులో పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయిస్తానని కమిషనర్ ఫోన్ లో మాట్లాడి చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా గిర్మాపూర్ గ్రామానికి చెందిన నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ 9వ వార్డు గిర్మాపూర్ కు బస్సు సౌకర్యం లేక రాయలాపూర్ గిర్మాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పించాలని మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ని కోరగా తమ ఊరికి రోడ్డు సౌకర్యం సరిగా లేదని, అందుకే బస్సులు నడవడం లేదని సమాధానం చెప్పాడని తెలిపారు. వారం రోజులు రోడ్డు పూర్తి చేయకపోతే రాయలాపూర్ గిర్మాపూర్ గ్రామాల ప్రజలందరూ వచ్చి మున్సిపల్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. గిర్మాపూర్ గ్రామ నాయకులు కొండ ఆంజనేయులు, రాజురెడ్డి, జనార్దన్ రెడ్డి, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని పురపాలక సంఘము మన కమిషనర్ కార్యాలయానికి రావడం జరిగింది. మా సమస్య ఏంటంటే మా 9th వార్డు గిర్మాపూరు, ఇక్కడ వెళ్లే దారిలో గిర్మాపూర్కి వెళ్లే దారిలో 9th వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డు ఇంచుమించు ఒక 4.5 నెలల నుంచి రిపేర్ చేస్తూ ఉన్నారు. మాకు బస్సు సౌకర్యం లేక 4.5 సంవత్సరాల నుంచి మా గిర్మాపూర్ 9th వార్డులో పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నది. మహిళలు ముఖ్యంగా పురుషులు కూడా చాలా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్ సౌకర్యం లేదు. బస్ డిపోకి వెళ్తే ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు బాగు చేయండి, రోడ్డు బాగు చేస్తే మేము బస్సు పంపిస్తామని డిపో మేనేజర్ గారు అనడం జరుగుతుంది. అందులో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. మన స్థానిక పార్లమెంటు సభ్యులు మన ఈటల రాజేందర్ అన్నగారితో కూడా చెప్పించడం జరిగింది. అయినా కానీ పట్టించుకొని కమిషనరు మేము ఈరోజు ముట్టడి చేయడం జరిగింది మున్సిపల్ కార్యాలయాన్ని. ఇప్పుడే స్పందించి కమిషనర్ గారు నేను తొందరగా ఎన్ఎఫ్ పోపించి నేను కొనసాగిస్తాను, రోడ్డు పునరుద్ధరిస్తానని చెప్పడం జరిగింది. ఇక ముందు ఇలా జరిగితే వారం రోజులు గడివేయడం జరిగింది. వారం రోజుల కాలంలో పని చేయకపోతే భారీ ఎత్తున గిర్మాపూర్ ప్రజలు, రాయలపూర్ ప్రజలు వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.